ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మార్కు సువార్తలో పక్షవాయువు గల ఒకని పరుపుతో సహా తీసుకొని వెళ్ళి యేసు ప్రభు ఒక ఇంట చేరి ఉన్నప్పుడు వారు ఆయన దగ్గరికి వెళ్ళటానికి అక్కడ ప్రజలందరూ నిండి ఉండటం వల్ల లోపలికి వెళ్ళలేక పై కప్పు విప్పారండి. పై కప్పు విప్పి యేసు ప్రభు దగ్గరికి పరుపుతో సహా మంచాన్ని దించి ఆయన్ని బాగు చేయమని అడిగారు. అప్పుడు యేసు ప్రభు ఆయన పాపాలు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని వెళ్ళమని చెప్పాడు. అప్పుడు అందరూ కూడా విభ్రాంతి నొందారు, ఈయన పాపాలు క్షమించటం ఏంది అని. అవునండి, యేసు ప్రభు మన పాపాలు క్షమించటానికి వచ్చిన దేవుడు. ఆయన మన పాపాలను తీసివేయటానికి వచ్చిన దేవుడు. అయితే ఆయన పరుపెత్తుకొని పొమ్మని చెప్పాడు. అక్కడ ఆయన పాపాలు క్షమించాడు, మరలా ఆయన ఆరోగ్యాన్ని బాగు చేశాడు. అలా ఎంతమందినో దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు. దేవుడు ఎందరో కుష్ఠవ్యాధులను బాగు చేశాడు. ఎందరినో ఆదరించే దేవుడు, వారి పాపాలను క్షమించే దేవుడు. అవునండి, మనం కూడా మన పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటే మన పాపాలను క్షమించి ఆయన పరలోక రాజ్యంలో మనకి చోటిచ్చే దేవుడు. ఆయన పరలోక రాజ్యంలో నిత్యము మనం అక్కడ ఉండొచ్చండి. అక్కడ ఆకలి దప్పుకులు ఉండవు, అక్కడ ఏది ఉండదండి మనకి కొదవ. అక్కడ అంతా సంతోషమేనండి. ఆ యొక్క సంతోషకరమైన రాజ్యాన్ని కోల్పోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకునే వారిగా ఉండాలి. ఆ యొక్క నిత్యరాజ్యంలో ప్రశాంతంగా జీవించాలి. ఇక్కడ ఉరుకులు పరుగులు, ఈ ఉరుకులు పరుగులు ఎప్పుడూ ఉండేవేనండి 360 రోజులు. కానీ పరలోక రాజ్యం కావాలి అని అంటే రోజుకి 1 గంట అయినా మనం దేవుని కోసం మన సమయాన్ని కేటాయించుకోవాలండి. దేవుడు మనకి రోజు 24 గంటల సమయాన్ని మనకిచ్చినప్పుడు మనం అందులో నుంచి 1 గంట సమయమైనా మనం కేటాయించుకొని బైబిల్ చదవటం, ప్రార్థించటం, మన కోసం ప్రార్థించుకోవాలి, అనేకుల కోసం ప్రార్థించాలి, బైబిల్ చదవాలి. ప్రార్థన ఒక రెక్క అయితే బైబిల్ చదవటం ఒక రెక్కండి వాక్యము. కాబట్టి మనము బైబిల్ చదివేవారిగా మన సమయాన్ని కేటాయించుకొని పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకునేవారిగా ఆ యొక్క నిత్య రాజ్యంలో ప్రశాంతంగా ఉందామండి. మనమందరము కూడా మనము ఈ లోకం నుండి ఏమీ తీసుకెళ్ళమండి. మనము ఇక్కడికి ఎలా వచ్చామో అలాగే